హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. చాలామంది ఫోన్లలో ఇదే సమస్య. జీమెయిల్ అకౌంట్ ఫుల్ అయింది, అసలు ఏం చేయాలి? ప్రతిసారి ఫుల్ అప్ అయిపోతూనే ఉంటుంది. నేను ఎంత బాగా డిలీట్ చేసినా కూడా అది మళ్ళీ ఫుల్ అప్ అవుతూనే ఉంటుంది. వచ్చే మెయిల్ సరిగా రావట్లేదు అని చాలామందికి డిస్టర్బెన్స్ అవుతూనే ఉన్నారు, అవునా కదా? సో వాటన్నిటికీ నేను చెక్ పెట్టే విధంగా మీకు ఒక చిన్న ట్రిక్ అయితే చెప్తాను, దాన్ని పాటించండి. ఓకే, సో ఇట్లాంటి లేటెస్ట్ అండ్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం ఫ్రెండ్స్ నా ఛానల్ని ఒక లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీరు చూసిన ఈ వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా మనల్ని ఫాలో అవ్వండి. ఇట్లాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ చాలా నేను నేర్పిస్తూనే ఉంటాను. వీడియో సెక్షన్కి వెళ్ళి ఒక్కసారి వీడియోస్ చూడండి. ఓకే, సో ఇక్కడ నేను ఇదిగోండి ఈ విధంగా ఫుల్ అప్ అయిపోయింది. చాలా డిస్టర్బెన్స్ అయితేనే ఉన్నది ప్రతిసారి కూడా. ఇదిగోండి ఇక్కడ చూడండి 15 జీబీకి 15.32 అడిషనల్గా కూడా ఇంకా ఫుల్ అప్ అయిపోయింది. ఇక్కడ రెడ్ మార్క్ కూడా పడింది. సో వచ్చే మెయిల్స్ అనేది రాకుండా ఆగిపోతూనే ఉన్నాయి, ఏం అప్లికేషన్ ఆన్లైన్లో చేసినా కూడా. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తా చూడండి, చక్కగా నేను సెట్టింగ్స్కి పోతున్నా. ఓకే, మీ ఫోన్లో ఉన్నటువంటి మీ సెట్టింగ్స్ అయితే ఓపెన్ చేయండి. సెట్టింగ్స్లలో ఇక్కడ సెర్చ్ బాక్స్లో సింక్రనైజ్ అని కొట్టండి. ఓకే, SYNC అని కొట్టండి, ఆటోమేటిక్గా రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ చూడండి అకౌంట్స్ అండ్ బ్యాకప్ అనే దానిలో ఆటో సింక్రనైజ్ డాటా అని ఉంది కదా, దీన్ని టచ్ చేయండి. ఇక్కడ లాస్ట్కి వచ్చింది చూడండి ఆటో సింక్రనైజ్ డాటా అని. సో ఇది ఆన్లో ఉంది. ఇది ఆన్లో ఉండడం వల్ల ఏంటంటే మీ యొక్క ఫోన్లో ఉన్నటువంటి ఏది ఫోన్లో ఫోటో తీసినా కూడా వీడియో తీసినా కూడా ఏం చేసినా కూడా మీ మెయిల్కి అటాచ్మెంట్ అవుతూనే ఉంటుంది, డైలీ బ్యాకప్ అవుతూనే ఉంటుంది, డైలీ సింక్రనైజ్ అవుతూనే ఉంటుంది. కాబట్టి మీరు ఎన్నిసార్లు ఎంతగానో డిలీట్ చేసినా కూడా అది అనేది డైలీ మళ్ళీ మీరు ఫోటోలు గుంజుతూనే ఉంటారు కదా, మళ్ళీ అటు యాడ్ అవుతూనే ఉంటుంది. ఇటు డిలీట్ చేసాడు అటు యాడ్ అవుతూనే ఉంటుంది. కాబట్టి ఈ ఆటో సింక్రనైజ్ డాటా అనేది మీరు ఆఫ్ చేశారనుకోండి, మీరు ఇక్కడ నుంచి వెళ్ళి ఫోన్లో కానీ ఈ కెమెరాలో ఫొటోస్ ఈ వీడియోస్ అన్నిటినీ కూడా మీకు ఆ జీమెయిల్ కానీ డ్రైవ్ కానీ యాడ్ కాకుండా ఉంటాయి. సో ఇక్కడ ఇది ఒక్కసారి చదవండి, నేనైతే ఓకే చేస్తున్నా. సో ఇక్కడ ఆఫ్ అయితే అయిపోయింది, ఇప్పటిదాకా నాది ఆన్లో ఉండే ఆఫ్ అయిపోయింది. ఓకే, ఇది ఒక ఫస్ట్ పాయింట్. రెండో స్టెప్ చూడండి, మనకు ప్రతి ఒక్కరి ఫోన్లో ఫొటోస్ అని ఉంటుంది కదా, ఇక్కడ ఫొటోస్ యాప్. సో ఈ ఫొటోస్ అనే యాప్ ఓపెన్ చేయండి, మీ యొక్క ప్రొఫైల్ని అయితే క్లిక్ చేయండి. రైట్ సైడ్లో ఓపెన్ చేసేసి ఇక్కడ ఫొటోస్ సెట్టింగ్స్ అని కనబడుతుంది, ఇదిగోండి ఫొటోస్ సెట్టింగ్స్, దీన్ని టచ్ చేయండి. ఇక్కడ చూడండి బ్యాకప్ అని కనబడుతుంది కదా, అకౌంట్ స్టోరేజ్ ఈజ్ ఫుల్ అయితేనే ఉంటుంది. మరి రోజు నువ్వు ఇటు డిలీట్ చేయబడుతుంది, ఇట్లా సింక్రనైజ్ ఆన్లో ఉండే నువ్వు ఇటు గుంజుతా అంటే ఇటు నిండుతూ ఉంటుంది. సింపుల్. ఈ బ్యాకప్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి ఈ బ్యాకప్ అనే హెడ్డింగ్లో బ్యాకప్ ఫొటోస్ అండ్ వీడియోస్ ఇన్ యువర్ కెమెరా ఫోల్డర్ అండ్ 3 డివైజెస్ ఫోల్డర్స్ అని ఉన్నది, ఇది ఆఫ్ చేసేయండి. ఇది ఆఫ్ చేయడం వల్ల కూడా మీరు అక్కడ ఆ సింక్రనైజ్ ఆఫ్ చేయాలి, ఇక్కడ వచ్చి ఈ బ్యాకప్ అనేది ఆఫ్ చేసినప్పుడు మాత్రమే మీరు ఫోన్లలోకి వెళ్ళి కెమెరాలకి వెళ్ళి గుంజే వీడియోస్ ఫొటోస్ అన్నీ ఇక్కడ స్టోరేజ్ అవ్వడం మానేస్తుంది, ఈ ఫుల్ అప్ అవ్వడం ఆగుతుంది. అర్థమైందా? సో మళ్ళీ బ్యాక్ వస్తున్నా, ఇంకొక పని చేయాలి. సో ఇప్పటిదాకా ఏదో అయిపోయింది, మరి ఉన్న వాటిని కొంచెం డిలీట్ చేయాలిగా అన్వాంటెడ్ ఫొటోస్ వీడియోస్ని. ఓకే, నెక్స్ట్ టైం నుంచి ఇంకా సింక్రనైజ్ కావు. ఓకే, సో ఎందుకంటే ఇప్పుడు సింక్రనైజ్ ఆఫ్ చేసినాం, బ్యాకప్ ఆఫ్ చేసినాం కాబట్టి మళ్ళా మనం మెయిల్ ఓపెన్ చేయి. మీరు ఏ ఈమెయిల్ ఐడి అయితే ఫుల్ అప్ అయ్యిందో దాన్ని ఓపెన్ చేసుకోండి. ఇక్కడ మేనేజ్ యువర్ గూగుల్ అకౌంట్ అని కనబడుతుంది కదా, మేనేజ్ యువర్ గూగుల్ అకౌంట్ని ఓపెన్ చేయండి. ఇదిగోండి ఫుల్ అయిపోయింది, మొత్తం 7 కాడికే ఖతం అయిపోయింది. సో ఇక్కడ కొంచెం పైకి స్క్రోల్ చేయండి, ఇక్కడ డాటా అండ్ ప్రైవసీ అని కనబడుతుంది కదా, సో దీన్ని టచ్ చేయండి, పైకి స్క్రోల్ చేయండి నిదానంగా. ఓకే, మళ్ళీ ఒకటి టచ్ పోయి ఒకటి టచ్ అయితే ఇబ్బంది అవుతుంది, నిదానంగా. ఇగో ఇక్కడ యాప్స్ అండ్ సర్వీసెస్ మీద ఇక్కడ ఫొటోస్ అన్ని సింబల్ ఉంది కదా, ఇగో ఇట్లా చక్రం లెక్క. సో దీన్ని టచ్ చేయర్రి, దాని మీద ఎక్కడ టచ్ చేసినా అది అక్కడికే పోతుంది అనుకోర్రి. ఓకే, మళ్ళీ పైకి స్క్రోల్ చేయండి, అక్కడ పైన డిలీట్ ఆప్షన్ ఉంది, అక్కడి నుంచి పోయినా నో ప్రాబ్లం. ఇక్కడ ఫొటోస్ 10,000+ అని ఉన్నది, ఇగో ఇక్కడ ఫొటోస్ సింబల్ ఉంది కదా చక్రం లెక్క కలర్. సో దీని మీద మళ్ళీ టచ్ చేయండి, ఇట్లా వస్తుంది. ఓకే, సో అయితే ఫస్ట్ కొన్ని వీడియోస్ అనేది డిలీట్ చేయొచ్చు, నో ప్రాబ్లం. ఇక్కడ నుంచి ఈ స్టెప్ తర్వాత మళ్ళీ ఆ స్టెప్కి వెళ్దాం, నో ప్రాబ్లం. ఇక్కడ మీరు లెఫ్ట్ సైడ్లో ఒకటి క్లౌడ్ సింబల్ కనబడుతుంది కదా, మబ్బుల మేఘాల సింబల్ కనబడుతుంది, లెఫ్ట్ సైడ్ చిన్న కనబడుతుంది. సో దాన్ని టచ్ చేయర్రి. దాన్ని టచ్ చేస్తే ఏంటంటే ఇక్కడ రికవర్ స్టోరేజ్ అని కనబడుతుంది కదా, మళ్ళీ
లర్న్ మోర్ అని కనబడుతుంది. కన్వర్ట్ ఎగ్జిస్టింగ్ ఫొటోస్ అండ్ వీడియోస్ టు స్టోరేజ్ సేవర్ అని కనబడుతుంది కానీ లర్న్ మోర్ మీద టచ్ చేయాలి. ఇగో కింద టిక్ మార్క్ చేయరు, దీన్ని టిక్ మార్క్ చేయరు. ఇక్కడ కంప్రెస్ ఎగ్జిస్టింగ్ ఫొటోస్ అండ్ వీడియోస్, సో దీన్ని టచ్ చేయరు. సో బ్యాకప్లో మనకు ఇది ఎప్పుడైతే అంటే ఆల్రెడీ ఉన్న కాడికి ఏదైతే ఫొటోస్ అండ్ వీడియోస్ ఉన్నాయో ఆ క్వాలిటీ తగ్గకుండా కొంచెం కంప్రెస్ అవుతాయి అనమాట. ఇప్పుడు 15 GB కాకుండా అది 12 GB లేకపోతే 13 GB అట్లా ఎంతో కొంత మీకు ఒక 40% 50% తగ్గే అవకాశం ఉంటుంది. ఉన్న కాడికి మీకు డిలీట్ చేసే అవకాశం లేకుండా కొన్ని ఇంపార్టెంట్ ఫైల్స్ ఉండొచ్చు కదా మీకు, అయ్యో అవి అట్లే ఉండాలి అని మీరు అనుకుంటే కనుక అది కొంచెం కంప్రెస్ అయ్యి మీ యొక్క జీమెయిల్ ఐడిని అకౌంట్ ఏదైతే ఉంటుందో అది కంటిన్యూ చేసుకోవచ్చు. లేదా నాది అన్వాంటెడ్ డిలీట్ వీడియోసే, అవన్నీ పనికిరాని వీడియోస్ అని మీరు అనుకుంటే కనుక ఇది క్లోజ్ చేయర్రి. ఓకే, సో కావాలనుకునే వాళ్ళు అట్లా కంప్రెస్ చేసుకోర్రి, నేను కాదంటలేను. ఓకే, సో మళ్ళీ ఒకసారి బ్యాకప్ వస్తున్నా. సో ఇక్కడ ప్రొఫైల్ మీద క్లిక్ చేస్తున్నా. ఇక్కడ క్లీనప్ స్పేస్ అని కనబడుతుంది కదా, క్లీనప్ స్పేస్ దాని మీద టచ్ చేస్తున్నా. సో టచ్ చేయగానే ఇక్కడ కొంచెం పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ చూడండి లార్జ్ ఫొటోస్ అండ్ వీడియోస్ 6 GB ఉన్నది. నాకు ఎందుకు అవసరం 6 GB? సో దీని మీద క్లిక్ చేస్తున్నా, లార్జ్ ఫొటోస్ అండ్ వీడియోస్ మీద క్లిక్ చేస్తున్నా. అన్వాంటెడ్ వీడియోస్ని సెలెక్షన్ చేసుకొని డిలీట్ కొట్టేస్తున్నా. కథం అయిపోయింది, గంతే. డిలీట్, దీన్ని టిక్ మార్క్ చేయండి. మళ్ళీ మూవ్ టు బిన్. సో ఇక్కడ చూడండి నేను 2.88 GB అయితే క్లీనప్ చేసుకున్నా. సో డన్ మీద క్లిక్ చేస్తున్నా. ఓకే, సో ఇంకా 4 GB ఉంది. సో అన్వాంటెడ్ ఫొటోస్ అండ్ వీడియోస్ ఇంకా ఏమైనా ఉంటే కనుక మళ్ళీ ఈ విధంగా డిలీట్ చేసుకోండి. మీ యొక్క స్టోరేజ్ని అయితే క్లీనప్ చేసుకోండి. సో ఇవి అవసరం లేదు నాకు. సో ఇక్కడ మళ్ళీ అన్వాంటెడ్ మెసేజ్లు మీన్స్ ఫొటోస్ అండ్ వీడియోస్ అన్నీ కూడా డిలీట్ చేయడం జరిగింది. మళ్ళీ కొంత GB అనేది నాకు సేఫ్ అయితే కావడం అనేది జరిగింది. ఒక్కసారి నేను బ్యాక్ వస్తున్నా చూడండి. సో ఇక్కడ ఒకసారి రిఫ్రెష్ కొడుతున్నా. ఇదిగోండి ఇక్కడ చూసారా పోయిందా లేదా రెడ్ మార్క్ అనేది. సో అక్కడ నేను ఏం చేశాను, సింక్రనైజ్ ఆఫ్ చేశాను. మళ్ళీ గూగుల్ ఫొటోస్కి వెళ్ళి అక్కడ బ్యాకప్ అనేది ఆఫ్ చేశాను. సో ఈ విధంగా రెండు చేసి అండ్ ఇంకొక మూడో పని ఏం చేసాము, మనం కంప్రెస్ చేసాము. ఓకే, సో ఉన్న వీడియోస్ని ఉన్న ఫొటోస్ని కొంచెం కంప్రెస్ చేసుకున్నాం. ఒక 35-40% అట్లా ఉన్నదాళ్ళకెళ్ళి తగ్గించే విధంగా 3 చేసాము. 4వది లాస్ట్ ఏం చేసాము, అన్వాంటెడ్ ఫొటోస్ అండ్ వీడియోస్ని కూడా డిలీట్ చేయడం జరిగింది. సో ఇట్లా ఇవన్నిటికీ తోడుగా ఇప్పుడు మన ఈమెయిల్ అనేది ఇక్కడ జీమెయిల్ అనేది చూడండి రెడ్ మార్క్ అనేది పోయింది కంటిన్యూగా. ఇప్పుడు నుంచి డిస్టర్బెన్స్ లేకుండా ఉంటుంది. అర్థమైందండి. సో ఈ విధంగా జీమెయిల్ స్టోరేజ్ ఫుల్ అయితే చేసుకోండి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్గా సింక్రనైజ్ ఆఫ్ చేయండి, బ్యాకప్ ఆఫ్ చేసుకోండి, అన్వాంటెడ్ ఫొటోస్ అండ్ వీడియోస్ డిలీట్ చేయండి. ఆ విధంగా లేదు ఇవన్నీ మాకు ఆల్రెడీ ఉన్నాయి అనుకుంటే, ఇవన్నీ ఇంపార్టెంట్ అనుకుంటే మీరు ఆ ఉన్నదానికల్లా ఆ విధంగా కంప్రెస్ చేసుకోండి. కంప్రెస్ చేసుకున్నాక ఆ సింక్రనైజ్ అండ్ బ్యాకప్ అనేది ఆఫ్ చేసుకోండి.